హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఫంక్షన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నానండి. ఇది రాత్రి వీడియో అనమాట. రాత్రి అయితే నాకు హడావుడైతే స్టార్ట్ అయింది. రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఇంకా ఈ కస్టమర్స్ కూడా ఫోన్ చేస్తున్నారు. ఇంకా మ్యారేజ్ ఉందంట ఒక 2 రోజుల్లో. ఇంకా ఈ బట్టలు ఇమ్మని చెప్పి అయితే అడుగుతా ఉన్నారు. ఇంకా నేను ఈరోజు చూస్తే ఫంక్షన్కి వెళ్ళాలి, ఇంకా ఇలాగే పెడితే అయిపోదులే అని చెప్పి నేను ఇదైతే కుట్టడం అయితే స్టార్ట్ చేశానండి. కట్ చేసి ఇది కట్ వర్క్ అనమాట. కట్ వర్క్ బ్లౌజు, హ్యాండ్, నెక్ కూడా కట్ వర్కే. ఇది కంప్లీట్ చేసేసి ఇంకా కొన్ని బ్లౌజులు ఉన్నాయి, అవన్నీ కలిపి నేను ఒక వీడియో చేస్తాను. ఓకేనా? వీళ్ళవి మొత్తం కలిపి ఒక వీడియో చేస్తా. ఉన్నాయి ఇంకొక 3 బ్లౌజులు ఉన్నాయి వీళ్ళవి. ఇవి శారీస్ కూడా నా దగ్గరే ఉన్నాయి. అవి ఇవి కూడా కలిపేసి ఒక వీడియో చేయడానికి చూస్తాను. ఓకేనా? అయితే ఈరోజైతే ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఇదే విషయాన్ని అయితే నన్ను పర్సనల్గా కూడా అడుగుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గురించి అయితే మాట్లాడుకుందాం. ఏం లేదండి, తమ్ముళ్ళు పెట్టాను కదా, రూపాయలు 1,00,000 రూపాయలు నెలకు సంపాదించుకోవచ్చు అని కొన్ని చెత్త వీడియోస్ వస్తున్నాయి కదా, వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఎంబ్రాయిడరీ చేసుకుంటా ఒక మిషన్ మీద 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అనే చెత్త వీడియోస్ అయితే వస్తున్నాయండి. ఇవి చెత్త వీడియోసే నిజం చెప్పాలంటే. వీటంత చెత్త వీడియోస్ లేవన్నమాట. 1,00,000 రూపాయలు ఎలా సంపాదించగలం చెప్పండి? ఒక్క మిషన్ మీద 1,00,000 రూపాయలు కింద మీద పడి వర్క్ చేసుకుంటా అలాగే బ్లౌజులు కుట్టుకుంటా ఉంటేనే దాంట్లో సగం కూడా రావట్లా. దాంట్లో సగం ఎంత? 50,000 కూడా నాకు ఒక్క నెల కూడా రాలేదండి. మీరు చెప్తే నమ్మండి, నమ్మకపోండి. నేను ఎంత కష్టపడతానో మీరు చూస్తూనే ఉన్నారు కదా. పొద్దున్నే 9:00కల్లా నా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కటి బ్లౌజులు వర్క్ వేసుకుంటా నేను ఇంకా కాసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా బ్లౌజులు కట్ చేసి ఇంకా నేనే కుట్టి కస్టమర్కి ఇస్తూ ఉంటాను. ఇంకా టైం ఉందనుకుంటే శారీస్కి కుచ్చులు వేస్తూ ఉంటా. ఇంకా టైం ఉందనుకుంటే శారీస్కి ఫాల్స్ కూడా వేసుకుంటూ ఉంటా. ఇంకా టైం ఉందనుకుంటే ఇంకా అంబ్రెల్లా డ్రెస్సులు కానీ ఏదైనా పిల్లలకి మోడల్ డ్రెస్సులు కుడతా ఉంటా. మీరు చూస్తూనే ఉంటారు కదా నా వీడియో చూస్తే మీకు తెలుస్తూనే ఉంటుంది. కానీ ఇలాంటి వీడియో చూసి అయితే చాలామంది మోసపోతున్నారండి. అయితే మోసం చేసే వాళ్ళది తప్పేం లేదనుకో, మోసపోయే వాళ్ళది మాత్రమే తప్పు. అయితే మనం ఏది పడితే అదైతే నమ్మకూడదండి. సోషల్ మీడియాలో చూపించేది ఏది పడితే అదైతే నమ్మకూడదు. కానీ ఈ 1,00,000 రూపాయలు సంపాదించడం అనేది అయితే మాత్రం ఇదైతే ఫేకే. నాకు తెలిసి అయితే ఇదైతే ఫేకేనండి. 1,00,000 రూపాయలు సంపాదించిన వాళ్ళు, ఈ ఎంబ్రాయిడరీ మిషన్ ఒకటి పెట్టుకుని 1,00,000 రూపాయలు సంపాదించిన వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఒక్కళ్ళైనా సరే మీరు ఎవరైనా 1,00,000 రూపాయలు సంపాదించానంటే చెప్పండి, నాకు ఒక కామెంట్ చేయండి. నేను ఒక 2 సంవత్సరాల నుండి ఈ పెద్ద మిషన్ మీద ఒక 2 సంవత్సరాల పైనే అయిపోయింది. 2 సంవత్సరాల నుండి వర్క్ వేస్తూనే ఉన్నాను. ఒక్కరోజు కూడా నాకు 2,000 కంటే ఎక్కువైతే నాకు ఒక్కరోజు కూడా రాలే. ఒక్కరోజు కూడా 2,000 కంటే ఎక్కువైతే నాకు రాలేదండి. అయితే మీరు అనొచ్చు, 2,000 వచ్చినాయా అని అనొచ్చు. అన్ని రోజులు రావండి. ఎప్పుడన్నా ఒక రోజు 2,000 అంటే చెదురు మొదరుగా 2,000 రావచ్చు ఒక రోజుని. అంతేగాని ప్రతిరోజు అయితే ఒకేలాగా ఉండదు. వర్క్ అనేది ప్రతిరోజు ఒకేలాగా అస్సలు ఉండదండి. ఒకరోజు 2,000 సంపాదించవచ్చు. అది ఒక్కొక్క రోజు 1,000 రూపాయలు సంపాదించడానికి చాలా కష్టమైపోవచ్చు. ఒక్కొక్క రోజు అయితే 1,000 కూడా సంపాదించను. ఒక్కొక్క రోజు అయితే 500 మాత్రమే సంపాదించుకుంటూ ఉంటాం. అయితే దీనికి నెలకి ఎంత సంపాదించవచ్చు, అసలు ఎంత సంపాదించవచ్చు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఈరోజైతే డౌట్ క్లియర్ చేసేస్తాను. ఇది 2,000 చెప్తున్నాను కదా. ఒక్కొక్క రోజు 1,000 రూపాయల పని ఉంటుంది, ఒక్కొక్క రోజు 2,000 పని ఉంటుంది, ఒక్కొక్క రోజు ఎంత పని ఉన్నా కూడా మనకి హెల్త్ బాగోదు. ఇలా ఉంటుందండి. అయితే సుమారుగా ఎంత సంపాదించవచ్చు అని అడుగుతూ ఉంటే నాకు తెలిసిందైతే చెప్తాను. ఓకేనా? నాకు తెలిసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నేను ఫేస్ చేసినవి అన్నీ కూడా కొన్ని చెప్తా ఉన్నాను. అయితే ఈరోజు మనం 1,00,000 సంపాదించవచ్చా? ఓకే, 1,00,000 సంపాదించలేకపోయాం,
లక్ష సంపాదించలేకపోతే అసలు ఎంత సంపాదించవచ్చు ఇదే అయితే అడుగుతా ఉన్నారో. చాలామంది వీడియో చూస్తున్నారంట, అబ్బో లక్ష సంపాదించొచ్చంట, మేము కూడా మిషన్ తీసేసుకుంటామని చెప్పి అడుగుతున్నారు. మీరు మిషన్ తీసుకుంటామంటే నేనైతే ఆపను, తీసుకోను అన్నా కూడా నేనైతే బలవంతం చేయనండి. మిషన్ తీసుకుంటున్నాను, లక్ష సంపాదించొచ్చంట కదా, అవునా అని చెప్పి నన్నైతే అడగొద్దు. లక్ష అయితే మాత్రం సంపాదించలేమండి. మీరు కావాలంటే మాత్రం మిషన్ తీసుకోండి. మిషన్ తీసుకుంటే మాత్రం ఇది 10 రూపాయల్లో 20 రూపాయల్లో వచ్చేది కాదు, వందల్లో వేలలో వచ్చేది కాదండి, ఇది లక్షల్లో వచ్చేది. ఈ అలంకరణ కోసం, టైంపాస్ కోసం తీసుకుంటాము అంటే మాత్రం కాదనమాట. ఏంటంటే మీ దగ్గర లక్షలు పోగేసి కూర్చున్నామంటే ఓకే, మీరు అలంకరణ కోసమైనా సరే మిషన్ తీసుకోవచ్చు. అలంకరణ కోసం తీసుకున్నా కూడా ఇదేమన్నా తక్కువ ప్లేస్ పడుతుంది ఏంటండి, ఒక రూమ్ కాచేస్తుంది అలంకరణ. ఒక రూమ్ మొత్తం మిషన్ పెట్టుకుని ఏం అలంకరణ చేసుకుంటారు చెప్పండి. ఇలా అంటున్నానని తప్పుకో అనుకోవద్దండి, ఓకేనా. అంటే నన్ను ఒక్కొక్కళ్ళు అడిగే క్వశ్చన్స్కి నాకు కోపం తెప్పిస్తున్నారనమాట. అందుకే దానివల్లే నేను కొంచెం కోపంగా అయితే మాట్లాడినట్టున్నాను వీడియోలో. ఎవరికైనా కోపం వచ్చి ఉంటే సారీ, ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే. అయితే దీనికి నెలకి ఎంత సంపాదించుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు కదా. 30 నుండి 40 వేలు అయితే మనం సంపాదించుకోవచ్చండి. అది కూడా మనం కష్టపడాలి. మనం కష్టపడకుండా అయితే అయిపోదండి. ఒక్కొక్క బ్లౌజ్కి వర్క్ చేయాలంటే ఎంత టార్చరు, ఎంత టైం వేస్ట్ అవుద్దో తెలుసా. ఒక్కొక్కసారి థ్రెడ్ కోసం 1.5 గంట వెతికిన టైం కూడా ఉందన్నమాట నాకు. థ్రెడ్స్ కరెక్ట్ మ్యాచింగ్ లేక ఒక్కొక్కసారి గంటన్నర వెతికిన టైం కూడా ఉందన్నమాట. అయితే అలాంటివి కూడా ఉంటాయండి. థ్రెడ్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయినా కూడా ఒక్కొక్క అమ్మ వచ్చి థ్రెడ్ మ్యాచ్ అవ్వలేదని అంటూ ఉంటారు. ఒక్కొక్క అమ్మ వచ్చి మ్యాచ్ అయింది కానీ షైనింగ్ లేదంటూ ఉంటారు. ఇది ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి, అందరికీ తెలీదు, ఓకేనా. ఇది అంటున్నారు కదా, ఇలాంటి చెత్త వీడియోలు చూసి అయితే మోసపోవద్దండి. మీరు అంటున్నారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎంత సంపాదించుకోవచ్చు ఖచ్చితంగా చెప్పమని అడుగుతున్నారని ఈ వీడియో చేశాను, ఓకేనా. మీకు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే సారీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.